అందరికీ ప్రేజ్లా. వెల్కమ్ టు టుడేస్ మైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క సహాయంతో మనం ముందుకు వెళ్తున్నాం కదా. మరి ఆయన ప్రతిరోజు మాట్లాడే దేవుడు ఈరోజు కూడా వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూడండి, దేవుని యొక్క మాటలు ఎంత పరిశుద్ధం అంటే ఆ చెప్పిన మాటలు బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం. వాక్యం మంచి నీళ్ళ వంటిది, మన పాపాల బురద వంటిది. ఆ మంచి నీళ్ళు ఆ బురదని తొలగిస్తూ ఉంటాయి. చూడండి, బురదతో మనం తీయలేం కదా. చాలామంది అనుకుంటారు అలాగా. లోకము అంటుకున్నప్పుడు, పాపము అంటుకున్నప్పుడు ఆ లోకానికి వెళ్తారు, ఆ పాపానికి మరింత పాపానికి వెళ్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం శుద్ధమైన జలం లాంటిది, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. 119వ కీర్తన 9వ వచనం, ఎఫెసీ 5:26 ప్రకారము మనకి ఉదక స్నానము జరిగిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన మంచినీరు మన శరీరాన్ని ఎలాగైతే శుభ్రపరుస్తున్నాయి, అలాగే దేవుని యొక్క వాక్యము మన ఆత్మను కూడా అంతే శుభ్రపరుస్తూ ఉంటాయి. సో ప్రతి దినం ఈ వాక్యం మనం చదివినట్లయితే ప్రతి దినం మన మనసు నూతనంగా ఉంటుంది. చాలాసార్లు మన ఆలోచన కూడా చెడ్డ ఆలోచన కలిగి ఉంటాం కదా. కానీ వాక్యం చదవండి, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన మన మనసును తెరిస్తే వాక్యము మన యొక్క మనసుని శుద్ధీకరిస్తుందంట. కాబట్టి ఎంతమంది వాక్యం అంటే ఇష్టపడుతున్నారు? ప్రార్థన అంటే చాలామంది ప్రార్థన చేయగలుగుతారు, కానీ వాక్యము గంటల తరబడి చదివి ఆ వాక్యంలో ఉన్న శక్తి పొందుకునే వారు నిజంగా ధన్యులు. అలాంటి వారి జీవితాలు చాలా గొప్పగా కట్టబడుతూ ఉంటాయి. దేవుని మాటలు మనం పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, దేవుని మాటలు మనల్ని కడతా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క లోకము, ఈ ప్రపంచాలు ఎలాగైతే నిర్మితమైనాయో అలాగే దేవుడు నిన్ను కట్టడానికి ఆయన వాక్యం యూజ్ చేస్తున్నాడు. సో ప్రతి దినము వాక్యంని మనం అన్నం ఎలా తీసుకుంటామో అలాగ వాక్యాన్ని మనం చదివినట్లయితే మన ఆత్మలకు బలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు వాక్యం చదవకపోతే వాక్యం చదవండి, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. అంతేకాదు, మీకు అంటుకుపోయిన ప్రతి ఒక్క పాప రోత జీవితం కూడా కడవబడుతుంది. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఏ పాపం అయితే మమ్మల్ని అంటుకుందో నీ మాటలు వింటే నీ మాటలో ఉన్న శక్తి మా జీవితాల్లో ప్రవహించును గాక. విశ్వాసంతో ఏ మాట అయితే మేము స్వీకరిస్తున్నామో మా జీవితాల్లో ఆ మాట నిలబడును గాక అని ప్రకటిస్తున్నాం నాయన. ఎవరైతే నీ మాటను నాయన ప్రభ ఈరోజు విన్నారో వారిని నువ్వు ఆల్రెడీ శుద్ధీకరించావని నమ్ముచున్నాను. మంచి నీళ్ళతో కడిగినట్టుగా ఈరోజు యోహాను సువార్త 15:3 ప్రకారం మా జీవితాలను కడిగినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో పెట్టండి, when the word enters sin exits అని పెట్టండి. May God bless you. Have a blessed day.